నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ శంకరపట్నం మండలంలోని మొలంగూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కంకనాల నీరజ విద్యార్థులకు సందేశం ఇచ్చారు. హెచ్ఎం నీరజ ఉపాధ్యాయుడు దేశ్ముఖ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థి మోరే మనోహర్ రూపొందించిన క్లిక్ బుక్ ఏఐ ట్యూషన్ వెబ్సైట్ తాజా వెర్షన్ ను ప్రశంసించారు. మనోహర్ కృషి అభినందనీయమని, తగిన ప్రోత్సాహం లభిస్తే టెక్నాలజీ రంగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తాడని పేర్కొన్నారు. ఇదంతా కూడా అబ్బాయిలో ఉన్న ప్రతిభా పాఠాలు గుర్తించి చేయడం వల్ల జరిగింది. సో ఇప్పుడు మా ఉద్దేశం కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు కూడా ఎంతో మంది మణిరత్నాలు ఉన్నారు. వారిలో కూడా ఎన్నో రకాలుగా ప్రతిభా పాఠాలు ఉన్నాయి. ఇటువంటి వారిని వెలికి తీసే క్రమంలో ఈ వచనం మాకు దొరికింది. దయచేసి మేము కూడా మా తల్లిదండ్రులకు గ్రామస్తులకు చెప్తా ఉన్నాం, మీరు అనవసరంగా వేలాది కొలది లక్షల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలు చదివించకుండా ప్రైవేట్ పాఠశాల వెంబడి కార్పొరేట్ పాఠశాల వెంబడి పోకుండా మీరు వేలాది లక్షల రూపాయలు ఖర్చు పెట్టకండి. ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం అనేక రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. అనేక రకాలుగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. టెక్నాలజీ ఉపయోగించుకునే వసతులు కూడా ప్రభుత్వం కేటాయించింది. అన్ని ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరిస్తే, మీ పిల్లలను మా పాఠశాల చదివించడానికి అవకాశం ఇస్తే మేము మంచి వజ్రాలుగా తయారు చేస్తామని చెప్పి గట్టి నమ్మకంతో మీరు చెప్తా ఉన్నాం. దయచేసి మా ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ సభ్యులు కానీ, దాతలు కానీ మాకు మంచి సహకారం ఇస్తున్నారు. అదేవిధంగా మీడియా కూడా అనేక సందర్భాలు అడిగిన సందర్భాలు కూడా మాకు ఈ అబ్బాయి విషయాన్ని బయటకు, ఎందుకంటే అతను బ్రెయిన్ ట్యూమర్ నుంచి బయటకు వచ్చాడు, ఆ విషయాన్ని బాగా ఫోకస్ చేయడం మాత్రమే సాధ్యమైంది. సో ఈ సందర్భంలో మా ఈ పాఠశాలలో ఈ సక్సెస్ స్టోరీలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారి పక్షాన, మా ఉపాధ్యాయులందరి పక్షాన, విద్యార్థుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలను మనం బలోపేతం చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే, తాను కోడింగ్ క్లాస్ నేర్చుకుంటున్నానని కంప్యూటర్ ల్యాప్టాప్ కొన్నప్పుడు ఆ తర్వాత ఏఐ అని కొత్తగా ఒక యాప్ వచ్చింది. డాడీ అది కాదు ఇది నేర్చుకుంటాను తన మా స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా పిల్లలందరినీ మోటివేషన్ చేసే క్రమంలో మనకి ఈ అబ్బాయి రూపొందించినటువంటి clickbook.co అనేది అతను మాకు వివరించడం జరిగింది. వాళ్ళ క్లాస్ టీచర్ అయినటువంటి శ్రీనివాసరావు దేశ్ముఖ్ గారు అతన్ని ప్రోత్సహించి ఇది చాలా బాగుంది, అందరికి ఉపయోగకరంగా ఉంది అని దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. లాస్ట్ నవంబర్లో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో ప్రభుత్వం నుండి, మన విద్యా ఉన్నతాధికారుల నుండి కూడా మా స్కూల్కి ప్రశంసలు రావడం జరిగింది. అదేవిధంగా దానికే ఇప్పుడు మొన్న రీసెంట్గా అతడు 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి చేశాడు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత విద్యార్థులందరితో కలిసినప్పుడు ఈ ఖాళీ సమయాన్ని కూడా ఇంటర్లో చేరేలోపు దాన్ని సమయాన్ని వృధా చేసుకోకుండా మీకున్న టాలెంట్ని అప్డేట్ చేసుకోండి అని చెప్పడంతో అతను ఆ clickbook.coను కొంత అప్డేట్ వర్షన్ ఇవ్వడం జరిగింది. అది మీరందరూ కూడా చూసి అతన్ని ప్రోత్సహించి దాన్ని ఉపయోగించుకొని ఆ విద్యార్థి కూడా ఆర్థికంగా, తర్వాత అన్ని రకాలుగా అతను మంచి కాలేజీలో చేరి అతని 100% సక్సెస్ఫుల్ ఫ్యూచర్ పొందడానికి మీ అందరి సహకారం అందించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. శుభోదయం అందరికీ. నా పేరు మోరే మనోహర్. నేను జెడ్పీజీ స్కూల్లో మొలంగూర్ స్కూల్లో చదువుతున్నాను. మా గ్రామం చింతలపల్లి. నేను తయారు చేసిన clickbook.co అనే ఒక యూట్యూబ్ వెబ్సైట్. ఇది ఏ యూట్యూబ్ వెబ్సైట్. ఇందులో ఏ ఏజెంట్స్ ఉంటాయి, వాయిస్ ఏజెంట్, ఏ చాట్బాట్, అండ్ ఆల్రెడీ రకాల లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా త్రూ విజువలైజేషన్ అండ్ డిస్క్రిప్షన్ ద్వారా చేయబడుతుంది. అండ్ మంచిగా ఎఫెక్టివ్గా అర్థమవుతుంది. అండ్ ఇందులో ఏంటంటే జీపీటీ కూడా ఉంటుంది, జనరేటివ్ ప్రింట్ ట్రాన్స్ఫార్మర్ అని. అది మీకు ఓన్లీ నాట్ ఓన్లీ అకాడమిక్స్, ఇంకా ఇంప్రూవ్మెంట్ 2 స్కిల్స్ లైక్ లోగో డిజైనింగ్ కావచ్చు, వెబ్ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా మంచి జాబ్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం జాబ్ మార్కెట్కు యూజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మనము ఇంట్లో ఇప్పుడు స్కూల్లో చాలా బాగా చెప్తారు టీచర్, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాలంటే అది అర్థం చేసుకోవాలన్నప్పుడు మనం గుర్తుండకపోవచ్చు, వేరే పనులు పడదు. కాకపోతే ఇది ఏంటంటే ఆ లెవెల్లో చెప్పకపోయినా కానీ సింపుల్గా చిన్న చెప్పిస్తుంది. అని ఏంటంటే మనకి ఎవరైనా అర్థం చేసుకోవాలి. నేను సింపుల్ వే కాంప్లెక్స్ విషయాలన్నీ కూడా సింపుల్గా అర్థం చేసుకోవాలి, ఎవరైనా అర్థం చేసుకోలేదు. అలాగే ఏటీజీ స్టూడెంట్ కూడా ఎగ్జామ్స్తో పాటు ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న లైబ్రరీ అండ్ ఇందులో ఉన్న జీపీటీ మీకు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఏంటంటే ఈ ఓన్లీ మనం ఎదగాలి, మన వాళ్ళు ఉన్నది బాగుండాలి, మనం బాగా చదువుకుంటే ఎన్నో సాధించవచ్చు చేయొచ్చని నా తరపు నుంచి ఒక చిన్న ప్రయత్నం లాగా చేసినాను. అండ్ గవర్నమెంట్ తరపు నుంచి అప్పుడు అప్లై చేసి జరిగింది. ఇప్పుడు కొంత సహాయం లైక్ ఇది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు,